వైశాఖ పురాణం 9వ అధ్యాయం. సతీదేహ త్యాగం. అంబరీష మహారాజుతో నారదుడు ఇట్లా పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను. శృతదేవ మహాముని, ఇక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవుట వలన ముమ్మారు జాతకముగాను జన్మించి బల్లిగా ఆ గృహమున ఉండెను కదా. పుణ్యమును కలిగించు యజ్ఞయాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము జాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపకపోవుట వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభము కలుగకపోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా, అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి సునగాది జన్మలెందులకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడు ఇట్లు పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడు ఈ లోకములన్నింటినీ సృష్టించెను. వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని 2 విధములుగా నేర్పరచెను. ఇహలోక సంబంధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అని ఇహలోక స్థితికి 3 హేతువులు నేర్పరచెను. ఇవి 3ను ఇహలోక స్థితికి సర్వలోకములకును ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖ స్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మ మార్గ సేవయను 3ను ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములు అని వేదముల యందు చెప్పబడినది. ఇంటి యందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనస్సునకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణముగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతి, ఈ కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునికిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూచి, నేను దేవతలందరికీ గురువును, వేదములను వివరించు త్రికాలాబాధితమైన వాడను. చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు, అనగా సేవక ప్రాయులు. ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయ్యై గౌరవార్హుడైనను పరాత్పరుడునగు తాను ప్రజాపతులలో ఒకరిని చూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని చూచి లేవరాదు, భర్త భార్యను చూచి లేవరాదు, గురువు శిష్యును చూచి లేవరాదు అని పండితుల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామయ్యగుడిచే పూజ్యుడే. కానీ ఇచ్చటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడును అగు తాను లేచి నిలుచుండి గౌరవించుట, శిష్యును చూచి గురువు లేచినట్లుగా, భార్యను చూచి భర్త లేచినట్లుగా, సేవకును చూచి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా ఉండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరము కాదు. లేచినచో యజమానులు మున్నగవారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగునవి వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయ్యగు దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు. కానీ పరమేశ్వరునంతటి వాని ఆలోచనా శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మసూక్ష్మను గమనింపలేక ధర్మసూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనెను. ఓహో ఎంత గర్వము! ఓహోహో ఏమి ఈ గర్వము! దరిద్రుడు, తనను తాను తెలుసుకొనజాలని అవివేకి ఈ శివుడు. ఇతనికి తనకంటే మాన్యుడను వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతనెంత భాగ్యవంతుడో కదా. ఈశ్వరుడును పదమున ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా.
వయస్సు ఎంతయో తెలియదు. శుష్కించిన ఒక ఎద్దు వీని ఐశ్వర్యము. పాపము కపాలమును ఎముకలను ధరించి వేదబాహ్యులకు పాషండుల చేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టి వాడిచ్చు మంగళము ఏమి ఉండును? లోకములు శాస్త్రములు చర్మధారణము అంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచు ఇతడు అపవిత్రమగు గజ చర్మమును ధరించును. నివాసము శ్మశానము, అలంకారమా సర్పము. ఇది ఇతని ఐశ్వర్యము. ఇట్టి ఇతడి ఈశ్వరుడు పేరు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును చూచి పారిపోవును. శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞుడను పేరు కలదు, కానీ మామను చూచి నమస్కరింపవలియును అని జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు ప్రేతములు పిశాచములు వీని పరివారము. ఆ పరివారము ఎప్పుడునూ విడవడు. ఈయన కులమేమియో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులు ఇతనిని దైవముగా అంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగా విని నేనతనికి నా కుమార్తెయగు సతీదేవిని ఇచ్చి మోసపోతిని. ధర్మ వ్యతిరేక్తమైన ప్రవర్తన గల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక. ఇట్టి ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరూ మాకు మెచ్చదగిన వారు కారు. నీచకులము వాని యొద్దనున్న పవిత్ర కలశము విడువదగినది అయినట్లుగా వీరు నాకు విడువదగినవారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలవకనే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే ఉండెను. బ్రహ్మ విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు చారుణులు గంధర్వులు యక్షులు రాక్షసులు కిన్నెరులు వారు వీరు అని అలా అందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలకు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదు అని వారించినను స్త్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరము విడిచెదవు సుమా. ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచట శుభము జరగదు నిశ్చయము అని శివుడు ఎంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగానైనా తండ్రి చేయు యజ్ఞమునకు పోదలిచి ప్రయాణమయ్యను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపమున వచ్చి అమ్మను ఎక్కించుకొని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంగములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోపలికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరనూ పలకరించలేదు. దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకుని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి అచ్చటనున్న కుటుంబ సభ్యులు ఆమెను చూచియు పలుకరింపగా మౌనముగా ఉండి దక్షుడును యజ్ఞమును చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులను ఇచ్చెను. తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నిండిన సతీదేవి ఇట్లు పలికెను. తండ్రి, ఉత్తములను అవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త లోకభర్త అందరికీ ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇయ్యకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ధి నీకే కలిగినదా? ఇట్టి దుర్భర బుద్ధిని ఇచటివారు కలిగించారా? ఇచటి వారెవరనూ నీవు చేయు పని మంచిది కాదు అని చెప్పకపోవుట ఏమి? విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అతట ఉన్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరుచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకునిరి, మరికొందరు పాదములను తొడలను కొట్టుకునిరి. ఈ విధంగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధివ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను శివుని బహువిధములా నిందించెను. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలు విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నిగుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూచిన వారందరూ హాహాకారమును చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమధులు పరుగున పోయి పరమేశ్వరునికి ఆ విషయము తెలిపిరి. వైశాఖ పురాణం 9వ అధ్యాయం సమాప్తం.